టీశాట్ చూసేటటువంటి అభ్యర్థులకి నమస్కారం. జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలో భాగంగా పాఠ్య ప్రణాళిక అనే పాఠ్యాంశాన్ని ఇంతకుముందు క్లాస్లో చర్చించడం జరిగింది. పాఠ్య ప్రణాళిక అనేది ఏంటి, పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా పాఠ్య ప్రణాళికకి సిలబస్కి మధ్యన ఉన్నటువంటి తేడాలని, మూల పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి, మొదలియార్ కమిషన్ సూచించినటువంటి ప్రస్తుత పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి లోపాలు, అదేవిధంగా కొఠారి కమిషన్ సూచించినటువంటి పాఠ్య ప్రణాళికలో ఉన్న లోపాలు, వీటితో పాటుగా పాఠ్య ప్రణాళికకు ఉండవలసినటువంటి లక్షణాలు, పాఠ్య ప్రణాళిక వల్ల ప్రయోజనాలు, పాఠ్య ప్రణాళికను నిర్మించడానికి కావలసినటువంటి సూత్రాలు, ఎలాంటి సూత్రాలు, శిశు కేంద్రీకృత సూత్రము, సమాజ కేంద్రీకృత సూత్రము, సమన్వయ సూత్రము, పరిరక్షణ సూత్రము, సృజనాత్మక సూత్రము, వైవిధ్య సడలింపు సూత్రము, సంపూర్ణ అనుభవ సామిత్య సూత్రము, అదేవిధంగా హయ్యర్ సెకండరీ కమిషన్ అంటే మొదలియార్ సెకండరీ కమిషన్ సూచించినటువంటి సూత్రాలు, అనుభవ సామిత్యత సూత్రం, వైవిధ్య సూత్రము. ఇంకొక విషయానికి వస్తే గనక పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంలో వైవిధ్య సూత్రంతో పాటుగా సామాజిక జీవితంతో సంబంధం కలిగినటువంటి సూత్రాలని మొదలియార్ కమిషన్ సూచించినటువంటి నిర్మాణ సూత్రాలలో భాగాలు. ఈ నిర్మాణ సూత్రాలన్నీ కూడా పాఠ్య ప్రణాళికను నిర్మించడానికి ఉపయోగపడేటటువంటి సూత్రాలు. పాఠ్య ప్రణాళిక రూపొందించడానికి ఇంకా వ్యవస్థీకృతమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. మరి వ్యవస్థీకృతమైనటువంటి సూత్రాలని సూచించటానికి మార్గం అనేది ఉంటుంది. అంటే ఏదైతే పాఠ్య ప్రణాళిక ఉందో ఆ పాఠ్య ప్రణాళికను నిర్మించడానికి ఒక త్రోవ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ త్రోవని ఏమంటున్నాము, మార్గాన్ని ఏమంటున్నాము, అందించే మార్గాన్ని ఉపగమము అంటాము. ఈ ఉపగమాలను కనుక చూసినట్లయితే పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణకు తోడ్పడేటటువంటి మార్గాన్ని, అందించే మార్గాన్ని ఉపగమాలు అన్నాము. ఆ ఉపగమాలు ఏకకేంద్రిత పద్ధతి, జీవన కేంద్రీకృత పద్ధతులు, అదేవిధంగా తార్కిక క్రమ పద్ధతి, చారిత్రాత్మక క్రమ పద్ధతి, యూనిట్ క్రమ పద్ధతి, ఇలాంటి పద్ధతులన్నీ కూడా సూచించడం జరిగింది. మొట్టమొదటిగా చూసినట్లయితే ఏకకేంద్ర పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి ఒకటే ఉండాలి. ఏదైనా ఒక శీర్షికను కొన్ని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి వాటిని వివిధ తరగతులలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందించేటటువంటి విధానాన్ని ఏకకేంద్రక పద్ధతి అని అంటున్నాం. అంటే ఒక రకంగా చూసినట్లయితే విద్యార్థికి వయసుకి తగ్గట్టుగా సూచించేటటువంటి సూత్రాన్ని ఏకకేంద్ర పద్ధతి అని అంటున్నాం. ఈ ఏకకేంద్రిక పద్ధతిలో ఇంకా ఏ పాఠ్యాంశాన్నైనా, ఏ విషయాన్నైనా విషయానికి తగినట్లుగా, విద్యార్థి అవసరానికి తగినట్లుగా, ఆసక్తికి తగినట్లుగా విషయాన్ని చర్చించడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి విధానంలో చూసినట్లయితే 6-7 అంటే 6 నుంచి 9 తరగతులలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ కానీ, లేదంటే 7 నుంచి 8 తరగతుల్లో ఉన్నటువంటి విసర్జక వ్యవస్థ కానీ, అదేవిధంగా 8-9 తరగతుల్లో ఉన్నటువంటి వ్యవసాయం, పశుసంవర్ధకం అనేటటువంటి పాఠ్యాంశాలను కనుక మనం చూసినట్లయితే విద్యార్థి స్థాయికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చెప్పడం జరిగింది. ఇంకా ఉదాహరణగా చూసినట్లయితే 9-10 తరగతుల్లో ఉన్నటువంటి పోషణ విధానము, ఇవన్నీ కూడా మరి అదేవిధంగా 7 నుంచి 10 వరకు ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి అనే భాగాలని, పాఠ్యాంశాలను చూసినట్లయితే మనకి ఏకకేంద్ర పద్ధతిలో వివరించడం అనేది జరిగింది. ఇంకా ఈ పద్ధతిలో ఒక విషయాన్ని ప్రారంభ దశలో సూక్ష్మంగా అందించడం జరుగుతుంది. అంటే ఎలాంటి సూక్ష్మంగా, బాహ్య విషయాన్ని సూక్ష్మంగా అందించడం జరుగుతుంది.
మరుసటి సంవత్సరం అదే విషయానికి సంబంధించి ఇంకొద్దిగా జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. అనగా ప్రాథమిక భావన దిగువ తరగతిలో జరిగితే ప్రాథమిక భావనకు ఇంకొద్దిగా అంతకు మించి అన్నట్టుగా మిగతా తరగతిలో అంటే ముందు తరగతిలో జరగడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో పాఠ్య ప్రణాళికలో ఈ విధంగా చాలా వరకు కనబడుతుంది. అంటే మనం పీల్చుకోవాలి, మనం పీల్చుగాలి అని. 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు మనం పీల్చుగాలి అనే అంశం ఉంటుంది. ఆ అంశంలో ఉన్నటువంటి దాంట్లో జరిగినటువంటి అంశాన్ని అంచెలంచెలుగా వివరించడం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 5వ తరగతి నుండి 8వ తరగతికి ఉన్నటువంటి మన విశ్వం అనే పాఠ్యాంశం కూడా. ఈ ఏకకేంద్రిక పద్ధతి వల్ల ఒక విషయాన్ని విద్యార్థి స్థాయికి అనుగుణంగా, విషయానికి తగినట్లుగా ఉండే విధంగా, విద్యార్థి ఆసక్తికి తగినట్లుగా, అభిరుచికి తగినట్లుగా చెప్పేటటువంటి ఏకకేంద్రిక పద్ధతి వల్ల విద్యార్థి వయోస్థాయికి అనుగుణంగా ఉండడం అనేది ఒక ప్రయోజనం. మరొక ప్రయోజనం, విద్యార్థికి తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుకు పాఠ్యాంశం అనేది చెప్తున్నాం కాబట్టి సరళం నుంచి సంక్లిష్టం వైపు పాఠ్యాంశం అనేది మరలుతుంది. కావున మనోవైజ్ఞానిక సూత్రానికి అనువుగా ఉంటుంది. ప్రతి తరగతిలో శీర్షికల అమరిక అనేది చాలా వీలుగా ఉంటుంది. వరుసకి కొన్ని సంవత్సరాలు ఒకే పాఠ్యాంశాన్ని అధ్యయనం చేయడం వల్ల ఆ పాఠ్యాంశం పైన పూర్తి అవగాహన అనేది ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆ పాఠ్యాంశాన్ని భేదాలతో సహా వివరించడం అనేది విద్యార్థి ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పు. క్రిందటి సంవత్సరం నేర్చుకున్న విషయాలకి పునశ్చరణగా మననం చేసుకుంటూ మరొకసారి విద్యార్థికి ఆ విషయాలను చెప్పుకుంటూ బోధనా కార్యక్రమాన్ని ముందుకు సాగించడం వల్ల నేను క్రిందటి తరగతిలో ఇంత మంచి విషయాలను నేర్చుకున్నానా అనే అభినందనను కాన్ఫిడెంట్ కూడా విద్యార్థిలో ఏర్పడుతుంది. అంటే కొత్త విషయానికి పునాది కలిగే విధంగా ఉంటుంది. సులభంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఏ దశలో బడి మానినా కూడా కొన్ని అంశాల మీద ప్రాథమిక భావన అనేది విద్యార్థికి కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా ఏకకేంద్రిక పద్ధతి వల్ల విద్యార్థికి అంచెలంచెలుగా విజ్ఞానాన్ని అందించడం వల్ల ఎక్కడ ఆపినా ఒక అంశాన్ని పట్ల పూర్తి అవగాహన లేకపోయినప్పటికీ కనీస అవగాహన అనేది కలిగి ఉండటం అనేది ఈ ఏకకేంద్రిక పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఏకకేంద్రిక పద్ధతి యొక్క పరిమితులను చూసినట్లయితే ఒకే పాఠ్యాంశం మరలా 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 వినడం వల్ల విసుగు అనేది విద్యార్థిలో కలగవచ్చు. ఏ తరగతిలో చూసినా పూర్తి అంశాన్ని నేర్చుకోనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఉందా, నెక్స్ట్ ఇయర్కి ఉందా అనే అంశము విద్యార్థిలో ఆసక్తిని రేకెత్తించే విధంగా లేకపోవచ్చు, విసుగుని కలిగించవచ్చు. విషయాన్ని అందించడంలో మరి తరగతిని బట్టి కానీ ప్రవేశపెట్టే భావనల విభజన కానీ కొన్నిసార్లు కష్టతరంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు ప్రతి సంవత్సరం కొత్త ఉదాహరణలతో బోధించవలసి ఉంటుంది. ఒకే విషయాన్ని పునరావృతం చేస్తున్నట్లుగా ఉండి విద్యార్థికి అభిరుచి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థి వయస్సు సమర్థతకు తగ్గ పరిజ్ఞానాన్ని అందించకపోతే విద్యార్థి విలువైన సమయం కూడా వృధా అవ్వవచ్చు. ఈ విధంగా ఏకకేంద్రిక పద్ధతి యొక్క లోపాలు అనేవి విద్యార్థికి ఈ విధంగా ఉంటాయి. రెండవ పద్ధతి అంశాల పద్ధతి. అంశాలు అంటే దీనిని శీర్షిక విధానము అని కూడా అంటాం. ఈ విధానంలో విజ్ఞాన శాస్త్రాన్ని, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం అనే 3 శాఖలుగా విడగొట్టడం అనేది జరుగుతుంది. ఈ అంశాలు శాస్త్రానికి సంబంధించిన అంశాన్ని కానీ సూత్రాన్ని కానీ ఎంపిక చేసుకొని దానికి సంబంధించిన అంశాలన్నింటినీ సమగ్రంగా కేంద్రీకరించి ప్రణాళికను తయారు చేస్తే దాన్ని శీర్షిక పద్ధతి అని అంటాం. ఈ పద్ధతిలో ఒక అంశానికి సంబంధించిన అన్ని విషయాలను ఒకేసారి చెప్పడం అనేది జరుగుతుంది. ఏ విధంగా? తిరిగి మరెక్కడ ఏ స్థాయిలో ఆ విషయం కూడా బోధించబడదు. అంటే పాఠ్యాంశాలతో విద్యార్థులు
నిత్య జీవితానికి సంబంధం ఉంటుంది కాబట్టి దానివల్ల విద్యార్థులకు అభిరుచి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ పద్ధతిలో విజ్ఞాన శాస్త్ర విషయాలను శాఖలుగా విభజించక వాటిని కొన్ని అంశాలుగా విభజించడం వల్ల భౌతిక రసాయన జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన అనేది ఈ అంశాల పద్ధతిలో కలుగుతుంది. కావున అంశాల పద్ధతి అని కూడా అంటాం. దీనివల్ల పాఠ్యాంశానికి అన్ని శాఖల విజ్ఞానము పొందుపరచడం జరుగుతుంది. అంటే పూర్తి పరిజ్ఞానాన్ని ఒకే తరగతిలో అందించడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. పాఠ్యాంశాలు క్రింది విధంగా విభజితమై ఉంటాయి. ఎట్లా, ఏ రకంగా విభజితమై ఉంటాయి అంటే జీవన కేంద్రీకృత అంశాలు, పరిసర కేంద్రీకృత అంశాలు లేదా పరిసర జీవన కేంద్రీకృత అంశాలు అనే 3 భాగాలుగా విభజితమై ఉంటాయి. మరొకసారి జీవన కేంద్రీకృత అంశాలు, పరిసర కేంద్రీకృత అంశాలు, పరిసర జీవన కేంద్రీకృత అంశాలు. మొదటగా చూసినట్లయితే జీవన కేంద్రీకృత అంశాలు మనం శ్వాసించే గాలి, మనం ఉపయోగించే నీరు, మనం తినే ఆహారం, మన ఖనిజ వనరులు, మనం చేయటానికి గల శక్తి, రోగాల నుంచి రక్షణ అనేవి జీవన కేంద్రీకృత అంశాలు. ఈ జీవన కేంద్రీకృత అంశాలలో మనం అని అంటే సొసైటీ, సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి జీవనానికి లేదా ఒక వ్యక్తి జీవించడానికి లేదా జీవులన్నీ జీవించడానికి కావలసినటువంటి కేంద్రీకృత అంశాలన్నీ కూడా ఇక్కడ చేర్చడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకా చూసినట్లయితే మనం పీల్చే గాలి, మనం శ్వాసించే గాలి ఏదైతే ఉందో అది పూర్తిగా విద్యార్థికి తెలిసే విధంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన జీవశాస్త్రీయ ఆధారాలు, విజ్ఞాన శాస్త్రం నిర్మించినటువంటి ప్రపంచం మొదలగున్నవన్నీ కూడా ఈ జీవన కేంద్రీకృత అంశాలలో వివరించడం అనేది జరుగుతుంది. అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని జీవన కేంద్రీకృత అంశాలు అని అంటున్నామని తెలుసుకున్నాం. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి రసాయన శాస్త్రం, ఆ రసాయన శాస్త్రంలో భాగంగా ఉన్నటువంటివే పరిసర కేంద్రీకృత అంశాలు. అంటే రసాయన శాస్త్రాన్ని వివరించే విధంగా ఉంటాయి. రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలను ఏమంటారు అంటే పరిసర కేంద్రీకృత అంశాలు అని అంటారు. ఈ పరిసర కేంద్రీకృత అంశాలు కూడా తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుగా వెళ్తూ ఉంటాయి. అంటే ఏ విధంగా చూసినట్లయితే వాతావరణం, ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ కాంతి అధ్యయనము, పని శక్తి అంటే పని శక్తి మానవుని యొక్క జీవన వృత్తులకు అనుగుణంగా ఉండే విధంగా, అగ్ని, ఉష్ణం ఈ 3 చూపించే విధంగా, భూమి ఉపరితలం, రవాణా సాధనాలు, వార్తా సౌకర్యాల సమస్యలు ఇవన్నీ కూడా పరిసర కేంద్రీకృతంలో ఉన్నటువంటి రసాయన శాస్త్ర అంశాలు. వేడి చేయటం వల్ల, చల్లబరచడం వల్ల గాలి మీద, నీటి మీద కలిగేటటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది. జీవన విధానానికి అతి ముఖ్యమైనటువంటి నీరు, ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి రసాయన శాస్త్ర అంశాలని తెలియచేయడం జరుగుతుంది. అంటే ఈ రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థికి పూర్తి అవగాహన చెందే విధంగా ఉంటుంది. అదేవిధంగా పరిసర జీవన కేంద్రిత అంశాలు అనేవి విజ్ఞాన శాస్త్రంలోని జీవశాస్త్రానికి సంబంధించినవి. ఈ జీవశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థి ప్రకృతిలో ఒక వ్యక్తిగా, ఒక జీవిగా ఏ విధంగా ఆధారపడతాడు అనే విషయం తెలుస్తుంది. నెక్స్ట్ జీవికి సంబంధించిన ప్రకృతికి మధ్యన అవినాభావ సంబంధాన్ని కూడా ఇక్కడ తెలపటం అనేది జరుగుతుంది. దీన్ని జీవన పరిసర కేంద్రీకృత అంశాలు అని అంటాం. అంటే విజ్ఞాన శాస్త్రం అది నిర్మించినటువంటి ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, నీ దేహం అది పనిచేయు విధానం, జీవన శాస్త్రీయ వనరులను జీవితానికి మెరుగుపరుచుకోవటానికి ఏ విధంగా ఉపయోగిస్తాము అనేది
ఇక్కడ చూసినటువంటి అంశం. అదేవిధంగా ఖనిజ వనరులను జీవితోన్నతికి ఉపయోగించడం మొదలగున్నవి కూడా ఈ జీవన పరిసర కేంద్రీకృత అంశాలలో భాగాలు. అంటే ఉదాహరణగా చూసినట్లయితే నీరు అను పాఠ్యాంశాన్ని తీసుకుంటూ దానికి సంబంధించినటువంటి అన్ని శాఖల జ్ఞానం ఇక్కడ అందించబడుతుంది అని తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రశ్న విధానం ఏ విధంగా ఉంటుంది అంటే అంశాల పద్ధతి ప్రకారం జీవన కేంద్రీకృత అంశము కానిది ఏది? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మనం పీల్చే గాలి, మనం తినే ఆహారం, మన ఖనిజ వనరులు, జీవనానికి ఆధారమైనటువంటి నీరు. అంటే అంశాల పద్ధతి అనగానే మనకు గుర్తుకు రావలసినటువంటి అంశము ఏదైతే ఉందో అది మనము, సొసైటీ అనేది మనము అనేది గుర్తుండాలి. అంటే మనము అని ఉన్నటువంటివన్నీ కూడా అంశాల కిందికి చేర్చబడ్డాయి. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్స్లో జీవనానికి ఆధారమైన నీరు అని అన్నాము. అంటే ఇది అంశాల పద్ధతికి కానిది. ఆన్సర్ ఇక్కడ జీవనానికి ఆధారమైనటువంటి నీరు అనేది తెలుస్తుంది. ఈ విధంగా అభ్యర్థులు ఏ పద్ధతికి ఏ విధంగా ఉంది అనేది అర్థమయ్యే విధంగా ఉండాలి. అంటే పరిసర జీవన కేంద్రీకృత అంశానికి వచ్చినట్లయితే విద్యార్థికి ప్రకృతికి మధ్యన అవినాభావ సంబంధం ఏర్పడే విధంగా ఉంటాయి అనడం. అంటే నీ దేహం అది పనిచేయు విధానం, జీవశాస్త్ర జ్ఞానాన్ని అందించేటటువంటి జీవన స్థాయి లేదా విజ్ఞాన శాస్త్రం అది నిర్మించినటువంటి ప్రదేశం, ఇలాంటివన్నీ కూడా జీవన పరిసర కేంద్రీకృత అంశాలలో ఉంటాయి. మరి ఈ జీవన కేంద్రీకృత అంశాలలో నీరు ఉపయోగాలు లభించే విధానం ఎలా ఉంటుంది? కిరణజన్య సంయోగక్రియలో పాత్ర ఏంటి? బాష్పోత్సేకంలో పాత్ర ఏంటి? మరి బాష్పోత్సేకంలో ఉన్నటువంటి తలతన్యత, మరి సార్వత్రిక ద్రావణి, ఇలాంటివి నీరు, శిలలు మొదలగున్న అన్ని కోణాల నుంచి పూర్తి జ్ఞానం అందించేటటువంటిదే ఈ అంశాల పద్ధతిలో ఉన్నటువంటి విషయం. మరి ఇక్కడ చూసినట్లయితే భౌతిక రసాయన జీవశాస్త్రానికి సంబంధించినటువంటి 3 అంశాలు, జీవన కేంద్రీకృత అంశము, మరి పరిసర కేంద్రీకృత అంశము, జీవన పరిసర కేంద్రీకృత అంశాలను గురించి నేర్చుకున్న తర్వాత దీనివల్ల జరిగే అంశం ఏంటి? సంపూర్ణ జ్ఞానం. భౌతిక రసాయన శాస్త్రాలకి జీవశాస్త్రానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం అందుతుంది. వివిధ శాఖల మధ్యన ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వంగా, అంటే ఏకత్వం అనేది తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సమయం అనేది వృధా కాదు. నెక్స్ట్ సమయాన్ని పొదుపు చేయొచ్చు. నిత్య జీవితానికి సంబంధించినటువంటి ఉదాహరణలతో కూడినటువంటి అంశాలను మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క అభిరుచిని పెంపొందించే విధంగా కూడా ఉంటుంది. అర్థవంతంగా ఉండడం మన జీవితాన్ని, పరిసరాలని అవగాహన చేసుకోవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా అనేక పద్ధతుల్లో అనగా అంటే ప్రదర్శనా పద్ధతి కావచ్చు, ప్రాజెక్టు పద్ధతి కావచ్చు, నెక్స్ట్ ప్రయోగ పద్ధతి లేదా శాస్త్రీయ పద్ధతి ద్వారా బోధించడానికి ఈ అవకాశాన్ని అనేది ఇస్తుంది. అంటే పరిసర కేంద్రీకృత పద్ధతుల్లో అయినా కూడా, అంశాల్లో అయినా, జీవన పరిసర కేంద్రీకృత అంశాల్లో అయినా ఈ పద్ధతులన్నీ ఉపయోగించి బోధించడం అనేది జరుగుతుంది. అంటే ఒక రకంగా అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రాథమికోన్నత తరగతుల్లో మాత్రమే సామాన్య శాస్త్రంలో అమరుపరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అంటే 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థికి జీవశాస్త్రంలో మరియు భౌతిక రసాయన శాస్త్రాలను విడగొట్టబడలేదు. అంటే ఇక్కడ అంశాల పద్ధతి అనేది ఉండదు. ఎప్పుడు ఉంటుంది అంటే 8th, 9th, 10thలో ఉన్నటువంటి విద్యార్థికి కనుక జీవ భౌతిక రసాయన శాస్త్రాల గురించి అందించే అవకాశం ఉంటుంది. అంటే ఈ అంశాల పద్ధతి ఎవరికి సరైనది ఈ క్రింది వారిలో అని అడగవచ్చు. ప్రాథమిక స్థాయి, ప్రాథమికోన్నత స్థాయి, పై 2 కాదు, పై 2 అని ఆప్షన్స్ ఇవ్వచ్చు. అంటే
ఈ అంశాల పద్ధతిలో ఉన్నటువంటి భౌతిక రసాయన శాస్త్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే ప్రాథమికోన్నత స్థాయిలో ఉన్నాయి అనేది అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం. మరి ఏ అంశానికైనా ఎంత లాభం ఉంటుందో అంతే విధంగా నష్టాలు కూడా జరుగుతాయి, పరిమితులు కూడా ఉంటాయి. కాబట్టి పునరావృతం కాదు, కావున ఎక్కువ కాలం ధారణ అనేది ఉండదు. విద్యార్థుల వయోస్థాయికి అనుగుణంగా అంశాలు అనేవి ఉండవు కాబట్టి వయోస్థాయికి తగినట్టుగా లేకపోవడం వల్ల ఆ పరిజ్ఞానం అనేది అర్థం కాకపోవచ్చు. దీనివల్ల మనోవైజ్ఞానిక శాస్త్రానికి తగినట్లుగా లేకుండా ఉండడం, బోధించబడు విషయ ప్రాధాన్యం ఏదైతే ఉందో అది విద్యార్థికి కేంద్రీకృతంగా అనేది ఉండదు. ఎందుకు అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటుంది, ఉపాధ్యాయునికి ఇష్టమైన రీతిలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక లోపమే. సంబంధిత అంశాలకే తప్ప మూల భావాలు, ఆ సిద్ధాంత భావాలు ఏవైతే ఉన్నాయో అవి చర్చించడానికి వీలు లేకుండా ఉంటుంది. అన్ని శాఖల జ్ఞానం అందిస్తారు కానీ ఏ విషయం కూడా లోతుగా చర్చించడానికి వీలు లేదు. అంటే విషయ పరిజ్ఞానం అనేది బాహ్యంగానే, అంతంత మాత్రంగానే, పై మెరుగుల మాదిరిగానే ఉంటుంది. ఇది అంశాల పద్ధతి యొక్క పరిమితులు. మరొక పద్ధతిని, మరొక ఉపగమాన్ని చూసినట్లయితే ప్రక్రియ పద్ధతి. ప్రక్రియ అంటే పరిశీలన. జీవశాస్త్ర బోధనకు అత్యంత ప్రధానమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే ప్రక్రియ పద్ధతి. ఈ ప్రక్రియా పద్ధతిలో అభ్యసన కృత్యాలకు అవకాశం ఇవ్వటం వల్ల విద్యార్థులు సాధారణీకరణాలను చేయబడతారు. అంటే ప్రాకల్పనలు చేయటము, ప్రయోగాలు చేయడము, పరిశీలించడము, చేయడం ద్వారా నేర్చుకోవడము అనే ప్రక్రియలన్నీ కూడా ఈ ప్రక్రియా పద్ధతి ద్వారా జరుగుతాయి. జీవశాస్త్ర బోధన శాస్త్రీయంగా కానీ, ప్రభావవంతంగా కానీ, ఖచ్చితంగా కానీ జరగడానికి ఈ ప్రక్రియా పద్ధతి అనేది తోడ్పడుతుంది. అదేవిధంగా దీని యొక్క క్రమ పద్ధతిని చూసినట్లయితే ఉపాధ్యాయుని యొక్క లక్ష్యము, ఉపాధ్యాయుని యొక్క లక్ష్యానికి అనుగుణంగా పాఠ్యాంశము, ఆ పాఠ్యాంశానికి అనుగుణంగా అంటే పాఠ్యాంశం ఏదైతే ఆధారపడి ఉన్నటువంటి పాఠ్యప్రణాళిక నుంచి పాఠ్యాంశము, ఆ పాఠ్యాంశము దేన్ని అందిస్తుంది? అభ్యసన కృత్యాలని. అభ్యసన కృత్యాలు అనేవి సాధారణీకరణాలు చేయడానికి తోడ్పడుతుంది. ప్రయోగాలు చేయడం, పరిశీలించడం, ప్రాకల్పనలు చేయటం ఇవన్నీ కూడా ఈ ప్రక్రియా పద్ధతి యొక్క ముఖ్యమైన భావనలు. మరి ఉదాహరణకి క్షేత్ర పర్యటనలు, నమూనాలు చేయటము ఈ పద్ధతికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరొక ఉదాహరణ SAPA, సైన్స్ ఏ ప్రాసెస్ అప్రోచ్. 1960-68లో అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్లో జాన్ ఆర్ మేయర్ దీన్ని ప్రతిపాదించారు. SAPA, సైన్స్ ఏ ప్రాసెస్ అప్రోచ్ అకార్డింగ్ టు జాన్ ఆర్ మేయర్ అనేది. మరి ఈ కార్యక్రమం యొక్క లక్షణాలు, SAPA యొక్క లక్ష్యాలు ఏంటి? శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించడం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడం, శాస్త్రీయ ప్రక్రియల వల్ల వచ్చిన ఫలితాలకి ప్రాధాన్యతనిచ్చి విజ్ఞాన శాస్త్ర ప్రాధాన్యతని తెలపడం. ఈ పద్ధతిలో ప్రక్రియ అను పదానికి 3 అర్థాలు ఇవ్వడం. అవి ఏంటి ఆ అర్థాలు అంటే విషయం కంటే ప్రక్రియకి ప్రాధాన్యతనివ్వటం, విద్యార్థులకి శాస్త్రీయ సూత్రాలను గుర్తుంచుకోవలసిన అవసరం లేకపోవటం, ఇలాంటివి ఈ అర్థాలు ఇవ్వటం జరుగుతుంది. కానీ ఈ విషయాలనేవి అభ్యసనలో శాస్త్రీయ ఆలోచనలు వృద్ధి చేసుకునే విధంగా ఉండాలి. బోధనలో మరి కృత్యాలకి, శాస్త్రజ్ఞులకి చేయు కృత్యాల ప్రాధాన్యత, సౌమ్యం అనేది ఒకదానికొకటి అవినాభావ సంబంధం. అంటే ఏ అవినాభావ సంబంధం? పరిశీలించడంలో, వర్గీకరించడంలో, మాపనం చేయటంలో, ఊహించడంలో, పరికల్పనలు చేయటంలో, ప్రయోగాలు చేయడం మొదలగున్న వాటిలో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రక్రియ విధానం ద్వారా కృత్యాలకి
ప్రారంభం జరిగితే విద్యార్థులు ఖచ్చితంగా ఎలా మూర్తిమత్వ భావి పౌరులుగా అంటే శాస్త్రజ్ఞులుగా ఎదుగుతారు. ఇంకా చూసినట్లయితే ప్రక్రియ విధానం ద్వారా మానవ మేధస్సు సరైన రీతిలో అంటే ఏ విధంగా వికసించాలో అంటే అదే విధంగా వికసించడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఏ నమ్మకము, విద్యార్థి మంచి విజ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్తగా మారుతాడు అనేది తెలుస్తుంది. పాఠ్య ప్రణాళిక రూపొందించడంలో కృత్యాలకి ప్రాధాన్యతనిచ్చేటప్పుడు ఏ విధంగా జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే విత్తనాలు మొలకెత్తడానికి కావలసినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి నేలల్లో విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి, నల్లరేగడి నేలల్లో మొలకెత్తుతాయా లేదంటే ఎర్ర నేలల్లో మొలకెత్తుతాయా. మరొక ఉదాహరణను చూసినట్లయితే పట్టుపురుగుల పరిశ్రమలో పట్టుపురుగుల జీవన విధానం అంటే పట్టుపురుగుల జీవనము అనేది ఎక్కడ బాగా జరుగుతుంది, మరి మల్బరీ ఆకులని ఆహారంగా స్వీకరించేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, తర్వాత అవి పట్టుపురుగుని ఏర్పరిచే టైంలో ఏ విధంగా ఉంటుంది, ఇలా విషయాలను తెలుసుకోవటం. లేదా గుడ్డు నుంచి ప్రౌఢజీవి వరకు ఎదగడానికి ఏ విధమైనటువంటి దశలు ఉంటాయో అదే దోమలో ఉండేటటువంటి దశలన్నింటినీ కూడా చూడడం, లేదా కప్పలో ఉండేటటువంటి జీవిత చరిత్రని చూడడం, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రక్రియ పద్ధతికి తోడ్పడతాయి. మరి వ్యక్తిగతంగా పరీక్షించగలిగినటువంటి సమస్యని నిర్వచించగలిగేటటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి జీవన సంబంధ కారకాలైన అయి ఉండొచ్చు, లేదా వృక్ష సంబంధ మార్పులకి ప్రభావితం చేయవచ్చు. అంటే జీవన సంబంధ కారకాలు ఏవైతే ఉంటాయో అంటే వృక్ష సంపదకు మార్పును తెచ్చే విధంగా, ఉదాహరణకి చూసినట్లయితే వృక్షాలకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, ఔషధ పదార్థాలు, కలప లేదంటే విష పదార్థాలు, అదేవిధంగా చూసినట్లయితే పీచు పదార్థాలు, లేదా అదే మొక్కల్లో చూసినట్లయితే భూమిలో రూపాంతరం అంటే కాండ రూపాంతరాలు కానీ వేరు రూపాంతరాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అనేది చూడడం. ఇలా ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో జట్టు సమస్యలకి సంబంధించినటువంటి మొదలగున్న ఇష్టమైన శాస్త్రీయ ప్రక్రియలకు సంబంధించి కృత్యాలను పొందుపరచగలిగేటట్టుగా ఉండడం. అంటే విద్యార్థి ఏ ప్రక్రియను నేర్చుకున్నా కూడా వ్యక్తిగతంగా అయినా కావచ్చు లేదా సామూహికంగా కానీ ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించే విధంగా ఉండాలి. అంటే శాస్త్రీయమైనటువంటి ప్రక్రియకి అంటే పరిశీలన కావచ్చు లేదా ప్రయోగం కావచ్చు. అది కాకుండా ఇంకా ఏం చేయొచ్చు, క్షేత్ర పర్యటనలు చేయవచ్చు. ఇలా విషయ సమాచారాన్ని చేయడం. మరి ప్రక్రియా పద్ధతి యొక్క మూల సూత్రం ఏంటి, చేయటం ద్వారా నేర్చుకోవటం, లెర్నింగ్ బై డూయింగ్ అనేది చేయడం వల్ల ఎక్కువ కాలం ధారణ అనేది ఉంటుంది, ఎక్కువ కాలం విషయాన్ని గుర్తుంచుకోగలుగుతాడు. అదేవిధంగా విషయం పట్ల పూర్తి సమాచారం మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. ఇలా మెదడులో నిక్షిప్తమై ఉన్నటువంటి సమాచారాన్ని మూర్త భావనలలో అందించాం కాబట్టి విద్యార్థి స్వయంగా చేయడం అనే అంశాన్ని తన నిత్య జీవితంలో అలవర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతినే మనం ప్రక్రియా పద్ధతి అంటాం. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణనిస్తుంది. అంటే శాస్త్రీయ పద్ధతి యొక్క సోపానాలను కనుక మనం చూసినట్లయితే సమస్యని నిర్వచించడం, సమస్యని గుర్తించడం, ప్రాకల్పనలను ప్రతిపాదించడం, ప్రాకల్పనలను రూపొందించడం, దత్తాంశాలను సేకరించడం, దత్తాంశాలని రూపొందించడము. మరి ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలన్నింటిలో కూడా శిక్షణ అనేది ప్రక్రియా పద్ధతి ఇస్తుంది. అన్ని పాఠ్యాంశాల బోధనకి ఇది ఉపయోగపడుతుంది. ఏ పాఠ్యాంశమైనా తీసుకోవచ్చు, అంటే మనం పీల్చే గాలికైనా తీసుకోవచ్చు. ఉష్ణము అనే పాఠ్యాంశానికి కానీ, కాంతి అనే పాఠ్యాంశానికి కానీ, లేదా మానవ విసర్జక వ్యవస్థలు కానీ, లేదా జీవుల యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలు కానీ, మరి
జీవుల యొక్క నాడీ వ్యవస్థ అనే భాగాన్ని కూడా తీసుకున్నట్లయితే అన్ని పాఠ్యాంశాలకి అనువుగా ఉపయోగించేటటువంటి పద్ధతి. నెక్స్ట్, శాస్త్ర పరిజ్ఞానానికి పునాదులు వేసేటటువంటివి ఏంటి అంటే ఈ ప్రక్రియ యొక్క భావనలే శాస్త్ర పరిజ్ఞానానికి తోడ్పాటునిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒక విషయానికి సంబంధించినటువంటి పూర్తి సమగ్ర సమాచారం వల్ల విద్యార్థికి తనదైన శైలిలో ఒక భావన అనేది ఏర్పడుతుంది. అంటే మొక్కలు ఏ విధంగా మొలకెత్తుతాయి అనే విషయాన్ని తీసుకున్నట్లయితే ఆ విషయాన్ని గనక అంటే ఏ నేలలో మొక్కలు విత్తనాలు మొలకెత్తుతాయి, ఏ విధంగా మొక్క అనేది ఉంటుంది, దానిలో ఉండేటటువంటి ప్రాథమిక భాగాలు ఏంటి అనేది చూసినటువంటి విద్యార్థి సరైన ప్రక్రియ నిర్మాణం ఏర్పడి ఒక భావన అనేది వస్తుంది. అదేవిధంగా మనం నివసించే పరిసరాలు అంటే మనం నివసించే పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉండేటటువంటి ఉష్ణోగ్రత ఏంటి, మరి మనం నివసించే ప్రాంతాల్లో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి, ఇవన్నింటిపైన అవగాహన అనేది విద్యార్థికి రావడం. అదేవిధంగా మరి భావన అంటే ఏంటి, మనసులో ఏర్పడే మెదిలే చిత్రాన్ని భావన అని అంటున్నాము. అంటే మనకేదైతే ఒక భావన అనేది అంటే శాస్త్రవేత్త అనగానే మనసులో మెదిలే చిత్రం ఏంటి, అరిస్టాటిల్ యొక్క ఫోటో లేదా అరిస్టాటిల్ యొక్క పరిశోధనలు లేదా లూయి ప్యాచర్ అనగానే లూయి ప్యాచర్ చేసినటువంటి పరిశోధనలు, ఆంథ్రాక్స్ వ్యాధి అనగానే లూయి ప్యాచర్ గుర్తుకు రావడం, ఇలాంటి అంటే ఒక మనసులో విద్యార్థి ఏర్పరచుకున్నటువంటి మెదడులో ఏర్పరచుకున్నటువంటి చిత్రాన్ని భావన అంటున్నాము. అలాంటి భావనని ఏదైతే ఉందో అంటే ప్రక్రియా పద్ధతిలో ఉన్నటువంటి సత్యాలను తార్కిక క్రమంలో అమర్చడం వల్ల కలుగుతాయి. ఈ భావనలు వృద్ధి చేయడం వల్ల విద్యార్థికి సమగ్రమైన సంపూర్ణ పరిజ్ఞానం అనేది అందుతుంది. అభ్యసన కృత్యాలను పాఠ్య ప్రణాళికలో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థిలో మరింత పటిష్టమైనటువంటి అభ్యసన అనుభవాలు ఏర్పడి ఆ అనుభవానికి సంబంధించినటువంటి భావన మనసులో ఏర్పడుతుంది. ఇంకా ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నట్లయితే లెగ్యూమినేసి మొక్కల్లో రైజోబియం బ్యాక్టీరియా నివసిస్తుంది లేదా సహజీవనం చేస్తుంది అని చెప్పాం. అప్పుడు ఏంటి, వేరుశనగ మొక్కని పరిశీలించినట్లయితే సహజీవనం చేసినటువంటి వేరుబొడుపులు కనిపించడము, మరి అదేవిధంగా బఠానీ మొక్కని పరిశీలించినట్లయితే వేరు బొడిపెలు కనిపించడం, కందులు మొక్కని చూసినట్లయితే వేరు బొడిపెలు కనిపించడం, ఇలా వేరు బొడిపెలు కనిపించినటువంటి ఇవన్నీ ఉదాహరణగా చూసినటువంటి విద్యార్థి ఒక కాన్సెప్ట్ను ఏర్పరచుకుంటాడు. లెగ్యూమినేసి మొక్కల్లో రైజోబియం బ్యాక్టీరియా సహజీవనం చేస్తుంది లేదా లెగ్యూమినేసి మొక్కల్లో వేరు బొడిపెలు ఉంటాయి. ఈ ఏదైతే వర్డ్ ఫార్మేషన్ ఉందో దాన్ని భావన అంటున్నాం, దాన్ని కాన్సెప్ట్ లెవెల్ని అంటున్నాం. ఈ అనుభవానికి సంబంధించినటువంటి ఒక చిత్రం అనేది మెదడులో ఉంటుంది. అదేవిధంగా సెల్ అంటే ఏ విధంగా అయితే ఉంటుందో, కంప్యూటర్ అనగానే ఏ విధంగా అయితే చిత్రం మెదులుతుందో, జీవశాస్త్రము అంటే మొక్కలు జంతువులు అనేది ఏ విధంగా ఉంటుంది, విజ్ఞాన శాస్త్రం అనగానే భౌతిక రసాయన శాస్త్రాలు, ఎట్ ది సేమ్ టైం జీవశాస్త్రము అనేది ఉంటుంది. ఇలా ఉన్నటువంటి దాన్ని మనం భావన అని అంటున్నాం. మరి ఈ భావనని చెప్పడానికి భావనా పద్ధతి అని కూడా అంటాం. అంటే ఈ భావనా పద్ధతిని 1969లో అమెరికాలో ప్రవేశపెట్టబడినటువంటి కోప్స్ మీన్స్ కాన్సెప్చువల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇన్ సైన్స్ ఆధారంగా అభివృద్ధి చెందబడింది. అంటే అగైన్ రిపీట్ ఇట్, కోప్స్ కాన్సెప్చువల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇన్ సైన్స్ ఇన్ అ కాన్సెప్చువల్ మెథడ్. సో కాన్సెప్చువల్ మెథడ్ అనేది మన మెదడులో మెదిలే చిత్రాన్ని కాన్సెప్ట్ అంటాము. ఒక విషయం పట్ల విద్యార్థి చిత్రాన్ని ఏర్పరచుకునేటటువంటి దాన్ని భావన అని అంటాము అని అంటున్నాం. ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు అని చూసినట్లయితే, విద్యార్థికి ఒక విషయం పట్ల సంపూర్ణ అభ్యసన కృత్యాలు అంటే ఎలాంటి అభ్యసన కృత్యాలు అంటే ఏంటి, వినడం కానీ చూడడం కానీ
ఉన్నటువంటి కృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అభ్యసన కృత్యాలను అందించగలిగే విధంగా ఉంటాయి. అంటే అందువల్ల భావనతో పాటుగా ఏంటి, ఎన్నో సామర్థ్యాలు వెలువడతాయి, అభివృద్ధి చెందుతాయి. ఏంటి సామర్థ్యాలు? పరిశీలన సామర్థ్యం కావచ్చు, సేకరించే సామర్థ్యం కావచ్చు, ప్రయోగ పరిశీలన సామర్థ్యం కావచ్చు, నివేదన సామర్థ్యం కావచ్చు, ముగింపు సామర్థ్యం కావచ్చు, లేదా దత్తాంశాలను సేకరించే సామర్థ్యం కావచ్చు. ఇలాంటి అన్ని సామర్థ్యాలని ఈ భావనా పద్ధతి ద్వారా విద్యార్థికి పెంపొందించడం అనేది జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే భావనా పద్ధతి ద్వారా విద్యార్థిలో పెంపొందేటటువంటి మార్గాలను చూసినట్లయితే విశ్లేషణ, వర్గీకరణ, సమాచారం, తర్కము మీన్స్ ఒక విషయం పట్ల పూర్తిగా విద్యార్థి వాదించేటటువంటి భావన. అంటే ఆ విధంగా ఎందుకుంది, ఇలా ఉండకూడదా అంటే, ఉదాహరణగా చూసినట్లయితే మొక్కల యొక్క వేర్లు గురుత్వాకర్షణ దిశగా ఉంటాయి అని చెప్పినటువంటి ఉపాధ్యాయునికి విద్యార్థులు వెంటనే మరి శ్వాస వేర్లు భూమి బయటికి ఉంటాయి కదా సార్, అది ఎలా జరుగుతుంది అని తర్కించి వాదించడం. ఇంకా చూసినట్లయితే విద్యార్థి వింత వింత ప్రశ్నలను అడగడం జరుగుతుంది. మొదటగా చూసినటువంటి మంచి మొక్కల యొక్క రిప్రొడక్షన్ సిస్టమ్ పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి విద్యార్థి ఏం చేస్తాడు, వేరుశనగ మొక్కను చూసి పుష్ప భాగాలు బయట ఉన్నాయి, మరి దాని యొక్క విత్తనం లోపలికి ఎలా వెళ్ళింది అని కూడా అడగొచ్చు. అంటే సందేహాలను నివృత్తం చేసుకునేటటువంటి ఏదైతే అంశం ఉందో దాన్ని తర్కము అని అంటాం. అంటే వాదించేటటువంటి లక్షణం. ఏదైనా సరైనది అయినప్పటికీ కూడా దాని పట్ల పూర్తి తర్కవాదన చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మాపనం. ఈ మాపనం అనేది ఏ విధంగా ఉంటుంది, కాన్సెప్ట్ ఏదైతే విద్యార్థి ఏర్పరచుకుంటాడో ఆ కాన్సెప్ట్ పైన కొలవడం అనేది జరుగుతుంది. ఎలాంటి కొలవడము, రిపోర్టులను సేకరించి అంటే నమోదు చేయడం. ఎలాంటివి నమోదు చేయడం, దత్తాంశాలని నమోదు చేయడం, సమాచారాన్ని నమోదు చేయడం లాంటి దాన్ని మాపనము అని అంటాం. అంటే భావనని మాపనము చేయడము, భావనని కొలవటము, అది నిజమా కాదా అని కొలవడం. ఎంతవరకు కరెక్టు, పరిశీలించిన అంశం ఎంతవరకు ఉంది, నిజమా కాదా అని చూసేటటువంటి దాన్ని పరిశీలనా విధానము అని అంటాం. అది అనాలోచితంగా జరగవచ్చు లేదా ఆలోచితంగా జరగవచ్చు. ప్రాగుక్తీకరణ నథింగ్ బట్ హైపోథీసిస్, ముందే ఊహించి చెప్పడం. అంటే ముందే ఊహించి చెప్పినటువంటిది. అంటే ఇంకా చూసినట్లయితే విద్యార్థి పాఠశాలకు బయలుదేరాడు. అలా పాఠశాలకు బయలుదేరినటువంటి విద్యార్థి దారిలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ చూశాడు. ఏం చేశాడు అంటే విద్యార్థులందరూ కూడా మోస్తున్నటువంటి పుస్తకాల బరువుని చూడడం జరిగింది. అంటే అక్కడ ఒక కాన్సెప్ట్ ఏర్పడుతుంది, ఏంటి, చదువుకునే విద్యార్థులకి మోత బరువు ఎక్కువ అని అనుకోవడం. అంటే ఇలా ప్రాగుక్తీకరణ అనేది ముందే ఊహించుకోవడం అనేది జరుగుతుంది. లేదా ఒక విద్యార్థి బాగా ఫాస్ట్గా రైడింగ్ చేస్తూ ఉంటాడు, అంటే వీడెక్కడో పడిపోతాడు అని చెప్పడం. వెంటనే వీడు చాలా స్పీడ్గా పోతున్నాడు, పడిపోయాడు. అంటే ఈ ప్రాగుక్తీకరణ ముందే ఆలోచించి చెప్పడం, చేసే పనిని బట్టి చెప్పడం. ప్రయోగ నిర్వహణ. ప్రయోగశాలలో ప్రయోగాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా దాన్ని విధానం అనేది ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ప్రయోగ పరికరాలు, ప్రయోగ రసాయనాలు, వీటన్నింటిని వినియోగించి చేసేటటువంటి దాన్ని ప్రయోగ నిర్వహణ అని అంటాం. ఈ ప్రయోగ నిర్వహణ అనేది తగు మాన్యువల్ సూచికల ఆధారంగా చేయవచ్చు, లేదా విద్యార్థి యొక్క సృజనాత్మక శక్తిని, సృజనాత్మక ఆలోచనని లేదా క్రియేటివిటీ కొత్తగా చేసినటువంటి పరికరాల ద్వారా కూడా ప్రయోగ నిర్వహణ అనేది చేయవచ్చును. వాక్యానము. ప్రయోగం చేసినటువంటి ప్రయోగం ఏదైతే కొత్త ప్రయోగం ఉంటుందో ఆ ప్రయోగాన్ని వివరించడం. ఇటీవల కాలంలో విద్యార్థులను కనుక సైన్స్ క్లబ్కి కానీ సైన్స్ ఫెయిర్లకి తీసుకెళ్ళినట్లయితే, సైన్స్ ప్రదర్శనలకు తీసుకెళ్ళినట్లయితే, విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో విద్యార్థులు కొత్త కొత్త ప్రయోగాలను చేసి తీసుకురావడం జరుగుతుంది. అంటే మన విశ్వంలో ఉన్నటువంటి సూర్య కుటుంబం ఏ విధంగా ఉంటుంది, వివిధ గ్రహాలతో కూడినటువంటి తనదైన శైలిలో భూభ్రమణం ఏ విధంగా ఉంటాయి చూపించడానికి విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలో ఎలా చేసిన సైన్స్ కిట్ని చూపించడం వల్ల
ముహూర్త అనుభవం కలగవచ్చు. ఇలాంటివన్నింటినీ ఆ ముహూర్త అనుభవాలన్నింటినీ చూపించడం అనేది ఈ భావనా పద్ధతిలో జరుగుతుంది. అదేవిధంగా జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో ఆధునిక పోకడలు, ఏమన్నా కొత్త కొత్త పోకడలు ఏంటి? ఆ పోకడలు క్యాల్ ప్రోగ్రామ్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరగడం వల్ల ప్రొజెక్టెడ్ లెసన్స్ రావడము, లేదా ప్రొజెక్టెడ్ లెసన్స్తో పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ రావడం. ఇలా డిజిటల్ క్లాస్ రూమ్స్ రావడం వల్ల విద్యార్థికి ప్రాతినిధిత్వ అనుభవాలను కలిగించడము, లేదా కణానికి సంబంధించిన శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలని ప్రాతినిధిత్వ అనుభవాన్ని కలిగించవచ్చు. అంటే అరిస్టాటిల్ ఎలా ఉంటాడో తెలియదు, ఆయన జీవిత చరిత్ర చదవడం కానీ చూడలేదు అని ఆ భావన విద్యార్థికి రాకుండా నూతన పొగడలను గమనించడం వల్ల కూడా భావనా పద్ధతిని పెంపొందింప చేయవచ్చు. ఇంకా చూసినట్లయితే విద్యార్థి కనీస అభ్యసన స్థాయిని అను అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకొని కూడా భావన అనేది పెంచవచ్చు. ఇంకా అమెరికాలోని BSCS బయాలజికల్ సైన్స్ కరిక్యులర్ స్టడీ కూడా ప్రాధాన్యత కూడా ఇచ్చింది. అంటే కావున భావన అనేది స్పష్టంగా ఏర్పడాలి అంటే బోధనలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము అభ్యసన కృత్యాలను సమర్థవంతంగా విద్యార్థికి అందచేయగలగాలి. అలా అభ్యసన కృత్యాలను సమర్థవంతంగా అందచేస్తే బోధనలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏదైతే భావనా పద్ధతిని అందించడం అనే ముఖ్య ఉద్దేశం సాధించినట్లే. కావున శాస్త్ర విషయాన్ని ఆ దిశగా తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? పాఠ్య ప్రణాళిక విధానాన్ని భావనా పద్ధతిలో చేర్చాలి అని చెప్పి BSCS బయాలజికల్ సైన్స్ కరిక్యులర్ స్టడీ అనేది తెలియచేయడం జరిగింది. మరొక పద్ధతి శాఖాంతర పద్ధతి. శాఖలు విద్యార్థికి శాఖాంతర పద్ధతి కనుక అర్థం కావాలి అంటే ఒక మొక్కను తీసుకొని మొక్కకు ఏ విధంగా శాఖలైతే ఏర్పడతాయో అంటే ఆ విధంగా శాఖాంతర పద్ధతి అనేది ఉంటుంది అన్నట్టు. అంటే మొక్క లేదా వృక్షము అని ఎప్పుడైతే చెప్తామో వృక్షంలో కాండము, కాండానికి మరొక కాండము, మరొక కాండము, మరొక కాండం, ఇదంతా కలిపితేనే వృక్షం. అలాగే అన్ని శాఖలు కలిపితేనే ఒక పద్ధతి, దాన్ని సమైక్య పద్ధతి అని కూడా అంటాం. అంటే శాఖాంతర పద్ధతి నథింగ్ బట్ సమైక్య పద్ధతి. విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి శాఖలు ఏం శాఖలు ఉన్నాయి? భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రం. మరి జీవశాస్త్రం మళ్ళీ 2 భాగాలుగా విభజించబడింది. ఆ 2 శాఖలు ఏంటి? వృక్షశాస్త్రము, జంతుశాస్త్రం. ఇవన్నీ కలిపితేనే ఒకటి, ఆ శాస్త్రమే విజ్ఞాన శాస్త్రం. అలా చెప్పేటటువంటి పద్ధతి శాఖాంతర పద్ధతి. అంటే శాఖలన్నీ సమైక్యపరిచి ఆ శాఖలలో ఉన్నటువంటి ఏదైతే విషయ పరిజ్ఞానం ఉందో ఆ విషయ పరిజ్ఞానాన్ని అందించడాన్ని శాఖాంతర పద్ధతి లేదా సమైక్య పద్ధతి అని అంటారు. ఇది ఒక ముఖ్యమైన ఆధునిక పోకడతో కూడినటువంటి పద్ధతి. దీనికి ఉదాహరణగా చూసినట్లయితే వేడి చేయాలి అని చెప్పడం. అంటే వేడి చేయడము అంటే విద్యార్థికి ఏ విధంగా అందుతుంది? వేడి చేయడము అనేది ఉష్ణానికి సంబంధించినటువంటిది రసాయన శాస్త్రం. అదేవిధంగా వేడి అనే ఏదైతే ఉష్ణం రసాయన శాస్త్రం ఉందో దాన్ని ఉష్ణోగ్రత గురించి చెప్పినటువంటి భౌతిక శాస్త్రములో ఉన్నటువంటి ఉష్ణము, నెక్స్ట్ వేడి చేయడం వల్ల జరిగేటటువంటి రసాయనిక చర్య రసాయన శాస్త్రము, దానివల్ల వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో నీటి ఆవిరి తుంపరలు అనేవి బాష్పోత్సేకం, ఇది జీవశాస్త్రం. ఇలా జీవశాస్త్రానికి, రసాయన శాస్త్రానికి, భౌతిక శాస్త్రం అన్నీ కలిపినటువంటి దాన్నే ఏమంటున్నాము? శాఖాంతర పద్ధతి అంటున్నాం. ఇంకా వివరణగా చెప్పాలి అంటే వేడి చేయడం వల్ల ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ అనేది ఇక్కడ రసాయన శాస్త్రంలో ఉంటుంది. ఉష్ణం అనేది రూపాంతరాలు చెందేది భౌతిక శాస్త్రం. అదేవిధంగా ఉష్ణము, ఆక్సిడేషన్లు ఈ 2 కలిసినటువంటి శాస్త్రమే విజ్ఞాన శాస్త్రం. ఇలా శాస్త్రాలలో ఉన్నటువంటి శాఖలన్నింటినీ కలిపి చెప్పేటటువంటిదే శాఖాంతర పద్ధతి. బోధనలో విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతులు 2 ఉపయోగించి చెప్పొచ్చు. విశ్లేషణ నథింగ్ బట్ నిగమన పద్ధతి, సంశ్లేషణ నథింగ్ బట్ ఆగమన పద్ధతి. ఈ 2 ఉపగమాలను ఉపయోగించి చేసినటువంటిదే శాఖాంతర పద్ధతి. అంటే వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి విషయ భావనని చక్కగా ఏర్పరచడం. ఇంకా చూసినట్లయితే ప్రధానోపాధ్యాయుడు పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుని క్రింద
వివిధ రకాల సబ్జెక్టులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉండడం. అంటే ఈ ఉపాధ్యాయులు అందరి నుంచి అంటే ఇంకా పూర్తిగా ఉపాధ్యాయుల యొక్క సమావేశము అని ఉంటుంది. అదే ఉపాధ్యాయుల సమావేశంలో ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కో సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయుడు ఒక్కో విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు చెప్పినటువంటి సమాచారాన్ని అంతా ఒకచోట చేర్చి ఈరోజు ఈ విధంగా జరిగింది, దీనికి ప్రత్యామ్నాయంగా ఇలా చేద్దాము అనే ఒక కన్క్లూజన్ ముగింపుకు రావడాన్ని కూడా శాకాంతర పద్ధతి అనొచ్చు. అలా శాఖల నుంచి విషయ భావన చక్కగా ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ శాకాంతర పద్ధతి. సమైక్య విధానం వల్ల అందరం కలిసి ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం అనే శాస్త్ర సూత్రాలు కూడా విద్యార్థికి నిత్య జీవితంలో అన్వయించుకోగలుగుతాడు. అంటే ప్రస్తుత కాలంలో విద్యార్థి చూస్తున్నటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కరుగా ఉండడం, ఉమ్మడి కుటుంబాలు లేవు, ఒకరుగా జీవించాలి అనే పద్ధతిని చూసి ఈ శాకాంతర పద్ధతిని నేర్చుకున్నటువంటి విద్యార్థి మూలంగా ఉన్నటువంటి ఏదైతే ఒక్కరుగా జీవించేటటువంటి పద్ధతి ఉందో దాన్ని ఏమంటామంటే ఉమ్మడి కుటుంబాలే మంచిది అని చెప్పడం. దీనివల్ల శాకాంతర పద్ధతి వల్ల విద్యార్థిలో ఇమిడింపచేసేటటువంటి విలువ. ఇంకా అభ్యర్థులు గమనించాల్సినటువంటి సూచన గమనిక ఏంటి అంటే గాంధీజీ గారు అందించినటువంటి బేసిక్ ఎడ్యుకేషన్. ఈ బేసిక్ ఎడ్యుకేషన్ మూల సూత్రం ఏంటి? అన్ని శాఖల యొక్క సహసంబంధం కలిగి ఉండాలి అని చెప్పడం. ఆ బేసిక్ ఎడ్యుకేషన్ లాగే ఇక్కడ శాకాంతర పద్ధతి కూడా ఉండాలి. నెక్స్ట్ వివిధ శాఖల మధ్యన సహసంబంధం ఉండడం వల్ల జట్టు భావన అనేది ఏర్పడుతుంది. అంటే జట్టు భావన ఏర్పడింది అంటే విద్యార్థి గ్రూపుగా కూడా ప్రయోగాలు చేయడానికి సంసిద్ధంగా ఉంటాడు. మరొక పద్ధతి చారిత్రక పద్ధతి. చరిత్ర. ఈ చరిత్ర అనేది సోషల్తో సంబంధం కలిగి ఉన్నటువంటిది. అదేవిధంగా చరిత్ర అంటే జీవశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నాటి నుంచి నేటి వరకు చెప్పుకోవడం. అంటే చరిత్ర యొక్క అంటే జీవశాస్త్రం యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఏ విధంగా జీవి పుట్టింది, ఏ విధంగా బ్యాక్టీరియాలు జీవించగలిగాయి, మరి విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్నలకి ఆధారం ఇచ్చేటటువంటిదే ఈ చారిత్రక పద్ధతి. అదేవిధంగా కొంతమంది పరిహాసంగా కూడా అడుగుతారు, గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు. అంటే ఇలాంటి వాటికి ఆన్సర్ చేయగలిగేటటువంటి పద్ధతి ఏంటి? చారిత్రక పద్ధతి. విషయాలను ప్రారంభంలో ఆ తర్వాత కనుగొన్నటువంటి విషయాలని ఒకదానితో ఒకటి చేరుస్తూ పాఠ్య ప్రణాళికలో ఏర్పాటు చేస్తే దాన్ని చారిత్రక పద్ధతి అని అంటాము. అంటే ఆది మానవుడు ఏ విధంగా జీవించాడు? కట్టు బట్టలు ఏమీ లేకుండా అడవిలో నివసిస్తూ ఏది దొరికితే అది తినడం, ఆ రుచి వాసన అనేది తెలియకుండా జీవించగలిగాడు. క్రమక్రమంగా కాలక్రమేణా ఏం జరిగింది? ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆహారంలో రుచి స్థాయిని పెంచుకోవడం, ఉడికించి తినడం, ఉడకబెట్టి తినడం. అంతకుముందు ఆ మాంసాలను కూరగాయలను తిన్నటువంటి ఆదిమానవుడు తర్వాత ఉడకబెట్టి తినడం అనేది నేర్చుకున్నాడు. ఈ విధంగా కాలక్రమేణా జరిగినటువంటి విషయాలు ఏవైతే మనకు చారిత్రక ఆధారాల ద్వారా ఇప్పుడైతే తెలుసుకున్నామో, అదేవిధంగా ప్రస్తుత పరిసర అవసరాలు ఏవైతే ప్రస్తుత పరిసరంలో ఉన్నటువంటి విషయాలని ముందు తరాలకు అందజేయడానికి కూడా ఈ చారిత్రక పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఉదాహరణగా తీసుకున్నట్లయితే శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు కానీ, శాస్త్రవేత్తల యొక్క జీవిత సంఘటనలు కానీ, శాస్త్రవేత్తలు అవలంబించినటువంటి జీవన విధానం కానీ, లేదా ఆది మానవుడు నివసించినటువంటి జీవన విధానం కానీ, భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల వివరాలు కానీ, ఇవన్నీ కూడా చారిత్రక పద్ధతి ద్వారానే మనకు అందించబడ్డాయి. ఇంకా మరొక ఉదాహరణను చూసినట్లయితే సూక్ష్మజీవులు అనే పాఠ్యాంశం తీసుకున్నట్లయితే దీంట్లో లీవెన్ హుక్ అనే శాస్త్రవేత్త, అదేవిధంగా లూయి ప్యాచర్ అనే శాస్త్రవేత్త ఏం చేశారు, ఒకదాని తర్వాత ఒకటి ఏం జరిగింది అనేది ఇక్కడ సూక్ష్మజీవులను కనుగొన్నది లీవెన్ హుక్ అయితే, లూయి ప్యాచర్ బ్యాక్టీరియాలు ఎక్కడ ఉంటాయి, మరి ఆంథ్రాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ ఏంటి, అదేవిధంగా రెబీస్ కుక్క కాటుకు మందుని కనిపెట్టడం, పాలను ప్యాచరైజేషన్ చేసే విధానం, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలిసాయి? చారిత్రక పద్ధతి, ఆయన యొక్క జీవిత చరిత్రలను తెలుసుకోవటం వల్ల జరిగింది. పాఠ్య ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. కిరణజన్య సంయోగక్రియ పాఠ్యాంశం. ముందుగా ఇక్కడ ఏం జరుగుతుంది? హిల్చెరియా అంటే ఏంటి,
బెన్సర్ చర్య ఏంటి, నెక్స్ట్ కెర్విన్ వలయం ఏంటి, క్రెబ్స్ వలయం ఏంటి, ఎలక్ట్రాన్ రవాణా ఏంటి, అదేవిధంగా గ్లైకాలసిస్ చర్య ఏంటి అనేవి ఇవన్నీ కూడా శ్వాసక్రియలో తెలుసుకోవడం. నెక్స్ట్ కిరణజన్య సమయక్రియలో ఉన్నటువంటి కాంతి చర్యలు, నిష్కాంతి చర్యలను గురించి కూడా ఇవన్నీ కూడా శాకాంతర చారిత్రాత్మక పద్ధతిలో తెలుసుకోవచ్చు. ప్రయోజనం, మరి చారిత్రాత్మక పద్ధతి వల్ల ఉండేటటువంటి విషయ జ్ఞానం అభివృద్ధి చెందినటువంటి విధానం తెలుస్తుంది. శాస్త్ర సత్యాల ఆవిష్కరణలో శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితం ఎంతవరకు ఉంది, శాస్త్రంలో ఎలాంటి మలుపులు తిరిగాయి, శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది కూడా తెలుస్తుంది. దీనివల్ల విద్యార్థి మరింత సమాచారాన్ని సేకరించడానికి ఉత్సుకతతో, అభినందనతో ముందుకు వెళ్ళడం అనేది ఈ చారిత్రాత్మక పద్ధతి వల్ల జరుగుతుంది. చారిత్రాత్మక పద్ధతి పరిమితుల్లోని చూసినట్లయితే అమర్చిన విధానం ఏదైతే ఉందో చారిత్రక పద్ధతిలో ఉన్నటువంటి క్రమ విధానం అనేది లోపించడం అనేది జరుగుతుంది. విషయం అనేది స్థాయికి మించి ఉంటుంది, విద్యార్థికి అందించే విధంగా లేకుండా యూనిట్ పద్ధతి ప్రకారంగా అభివృద్ధి పరచడం అనేది జరుగుతుంది. మరొక పద్ధతిని యూనిట్ పద్ధతి. యూనిట్ అంటే ఒక సమాచారము లేదా పాఠ్యాంశాన్ని మొత్తంగా కాకుండా యూనిట్లుగా అందించడం. అంటే జీవశాస్త్రంలో కొన్ని పాఠాలని నేర్చడము, అంటే నియంత్రణ సమన్వయము లేదా వ్యవస్థలు, అదేవిధంగా పశు సంవర్ధనము, ఇలాంటి పాఠ్యాంశాలని సబ్ యూనిట్లుగా చేయడం, వీటిని యూనిట్ పద్ధతి అని అంటాం. దీన్ని అభివృద్ధి పరిచిన వారు మారిసన్ 1926లో చికాగోలో అభివృద్ధి పరచడం జరిగింది. యూనిట్ అంటే దానితో ఒకటి సంబంధం కలిగి ఉండి ఒక ప్రధాన అంశంగా చుట్టి దానికి అల్లిన 2 లేదా 3 లేదా 4 సముదాయాల యొక్క పాఠాల సముదాయాన్ని యూనిట్ అంటాం. అంటే జ్ఞానేంద్రియాలను ఒక యూనిట్గా తీసుకోవచ్చు, లేదా వ్యవస్థలు అనేది ఒక యూనిట్గా తీసుకోవచ్చు. ఇలాంటి వాటిని యూనిట్ అంటాము. యూనిట్ అనున్నది ఒక ప్రయోజనం చుట్టూ అమర్చినటువంటి కృత్యాల వ్యవస్థనే యూనిట్ అంటాము. యూనిట్లో పాఠాలన్నీ కూడా సంబంధం కలిగి పురోభివృద్ధి క్రమంలో అమర్చబడి ఉంటుంది. అంటే పురోభివృద్ధి క్రమంలో అంటే కొత్త విషయాలను దాంట్లోకి చేర్చే విధంగా ఉంటుంది. ఒక పాఠం మరొక పాఠం నేర్చుకోవటానికి వీలుగా ఇంకా ఏంటి అనే విధంగా ఉంటుంది. ప్రారంభంలో మొదట యూనిట్ ఉద్దేశాన్ని విద్యార్థులకు గ్రహించడం అనేది జరుగుతుంది. అంటే యూనిట్ ఎందుకు ఉంది, ఏ విధంగా కొత్త విషయాలను నేర్చుకోవాలి, యూనిట్ మొత్తం యొక్క అవగాహన ఏంది అనేది యూనిట్ మొత్తం నేర్చుకున్నటువంటి విద్యార్థికి అవగాహన అనేది కలుగుతుంది. యూనిట్లో కూడా రకాలు ఉంటాయి. మూలాధార యూనిట్. ఈ యూనిట్ అనేది సమాచారాలు, సామాగ్రిని నిల్వ చేయడానికి రిజర్వాయర్ లాగా ఉంటుంది. దీన్ని మూలాధార యూనిట్ అంటాము. మూలాధార యూనిట్ ఉపాధ్యాయునికి మార్గదర్శకంగా ఉంటుంది, చేయడం జరుగుతుంది. ఉపాధ్యాయునికి నిర్దిష్టమైన పరిమితమైన మార్గదర్శకంగా ఉంటుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటి అంటే వ్యాప్తి క్షేత్రం అనేది భావనా వ్యవస్థీకరణ అంశాలలో ఉన్నటువంటి మూలాధార యూనిట్, బోధనాధార యూనిట్ నుంచి వేరు చేయబడుతుంది. అలా వేరు చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే భావన వేరు, వ్యవస్థీకరణ వేరు అనే విషయాన్ని విద్యార్థులు గమనించగలుగుతారు. దీన్ని మూలాధార యూనిట్లో ఉన్నటువంటి భావన. నెక్స్ట్ పాఠ్య విషయ యూనిట్. పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కృత్యాల యూనిట్ మొత్తముని అనుభవ యూనిట్ లేదా పాఠ్య విషయ యూనిట్ అంటాము. యూనిట్లో దశలు ప్రేరణ, సంకీర్ణ దృష్టి, నేపథ్యాన్ని కనుక్కోవటం, కొత్త అనుభవాలని హాజరుపరచడం, అభ్యసనాల నిర్వహణ, విషయాల సంగ్రహణ, పునర్విమర్శ అనేది ఉండాలి. ఈ పునర్విమర్శ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. యూనిట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మరొకసారి విద్యార్థికి రికాల్తో పాటుగా రికగ్నైజేషన్ చేసినట్టుగా కాకుండా రెమిడియల్ టీచింగ్ అందించడం వల్ల విద్యార్థికి పూర్తి అవగాహన అనేది రావడం జరుగుతుంది. మూల్యాంకనం, తార్కిక క్రమ పద్ధతి. ఏ విషయానికైతే నేర్చుకోకపోతే విషయాలన్నీ అర్థం కావో అదేవిధంగా క్రమ పద్ధతిలో ఉన్నటువంటి విషయాలు అమరిస్తే కూడా తార్కిక క్రమ పద్ధతి అని అంటాము. తార్కిక క్రమ పద్ధతి అంటే ఏంటి? తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి పోవడం, మూర్త నుంచి అమూర్తకి, అంటే కంటికి కనిపించే వాటి నుంచి కంటికి కనిపించని వాటికి, ప్రోటోజోవా నుంచి క్షీరదాలకి, జీర్ణ వ్యవస్థ నుంచి ప్రత్యుత్పత్తి వ్యవస్థకి, ఇలా తెలియని విషయం నుంచి తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్ళడం. అంటే ఉదాహరణగా చూసినట్లయితే కర్బన శాస్త్రము, పిండి పదార్థాలు, ఎంజైములు, విటమిన్లు, వర్ణద్రవ్యాలు, కాంతి, వక్రీభవనం, పరావర్తనము గురించిన అధ్యయనాలన్నీ కూడా కిరణజన్య సంయోగక్రియ అధ్యయనం చేయడం అన్నమాట.
కాంతి చర్యలు, నిష్కాంతి చర్యలు, హిల్ చర్య, ఈ చర్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం. శ్వాసక్రియలు చూసినట్లయితే గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా, వీటన్నింటినీ కూడా తెలుసుకోవడం. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే కణం, కణజాలాల అవయవాలు, అవయవ వ్యవస్థలు, జీవులు, వాటి విధానము, వానపాము, కప్ప మొదలగున్నవన్నీ కూడా జీవిత చరిత్రలు తెలుసుకోవటం. వివిధ పుష్పాలు, వాటి నిర్మాణం, వైవిధ్యం, ఫలాలు, బీజాల వ్యాప్తిలో ఆయా ఋతువుల్లో బోధించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ విధంగా ఆధునిక పాఠ్య ప్రణాళికలో సత్యాలను నెమరువేసే విధానం అనేది తగ్గిపోయింది కాబట్టి విషయం అనేది కఠోర నియమబద్ధంగా ప్రయోగశాల పని చేసే విధానంలో ఉండాలి అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే పాఠ్య ప్రణాళిక రూపొందించే విధానంలో మరి ఈ విధంగా మనకు ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసినట్లయితే పాఠ్య గ్రంథం. ఈ పాఠ్య గ్రంథాన్ని సింప్సన్ అనే శాస్త్రవేత్త ముద్రిత రూపంలో ఉండే పుస్తకాన్ని పాఠ్య పుస్తకము అని అంటారు. లేదా గూడ్స్ విద్యా డిక్షనరీ ప్రకారం బోధన అనేది ఉపయోగించే పుస్తకమే బోధన అని పుస్తకమే పాఠ్య గ్రంథము అని చెప్పడం జరిగింది. అంటే పాఠ్య గ్రంథం యొక్క మూల్యాంకనం ఎలా ఉండాలి అంటే వోగిల్ స్పౌట్ చెక్ ఎవాల్యుయేషన్ స్కేల్ ప్రకారం చూసినట్లయితే దీంట్లో 10 అంశాలు ఉంటాయి. ఆ 10 అంశాలు కూడా పాఠ్య గ్రంథము లేదా పాఠ్య పుస్తకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలుగా సేకరించడం జరిగింది. అదేవిధంగా హంటర్ స్కోర్ కార్డ్స్ అనేవి ఉండడం జరిగింది. దీన్నే హంటర్స్ గణనా పత్రాలు అని అంటాము. ఈ హంటర్స్ గణనా పత్రాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇందులో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క అంశానికి ఆధారంగా ఇవ్వడం జరిగింది. మనోవైజ్ఞానిక ఆధారాలకి 100, విషయ జ్ఞానానికి 250, అదేవిధంగా అభ్యసన అనుభవాలకి 140, భాషా శైలికి 110, వేల యాంత్రిక లక్షణాలకి 100, నెక్స్ట్ రచయిత విద్యా స్థాయికి 50, ఉపాధ్యాయుని సహకారానికి 50 అనేది ఈ విధంగా అంటర్ స్కోర్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. దీనిని పాఠ్య పుస్తకము అని అంటాము. ఈ పాఠ్య పుస్తకాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ముంగిట్లో విద్య లేదా దూర విద్య అనేవి పాఠ్యపుస్తకాల ఆధారంగా జరుగుతున్నటువంటి అంశం. ఈ పాఠ్యపుస్తకాలని మరి ఎవరు ముద్రితం చేస్తారు అంటే ఎన్సీఆర్టీ వారు రూపొందించడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ వారు రూపొందించినటువంటి లక్ష్యాలను ఆధారం చేసుకొని స్టేట్ గవర్నమెంట్ ఎస్సీఆర్టీ ద్వారా పాఠ్యపుస్తకాల ముద్రణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాఠ్య గ్రంథం రచించేటటువంటి వ్యక్తి ఎవరు అంటే పాఠ్య గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అంటే మూలమైనటువంటి పాఠ్య ప్రణాళిక అంశాలు మేధావులు సూచించినటువంటి లక్ష్యాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మేధావులు రూపొందించడం జరుగుతుంది. నెక్స్ట్ పాఠ్య ప్రణాళికను ప్రతిబింబించేటటువంటి కారకము లేదా అంశము ఏంటి అంటే ఈ పాఠ్య పుస్తకమే. అలాగే పాఠ్యపుస్తకాల ప్రాధాన్యతను తెలిపింది ఎవరు? కొటారి కమిషన్ తెలియచేసింది. మరి టీచర్ తర్వాత అతని స్థానాన్ని ఆక్రమించేది ఏమిటి? పాఠ్యపుస్తకమే. మరి తరగతి గదిలో మౌలికమైనటువంటి బోధనోపకరణం కూడా ఈ పాఠ్యపుస్తకమే. టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ని ప్రచురితం చేసేది కూడా ఈ ఎన్సీఆర్టీ వారే. అంటే ఎన్సీఆర్టీ వారు అందించినటువంటి పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఆయా తరగతుల వారీగా విద్యా లక్ష్యాల ఆధారంగా రూపొందించబడి ఉంటాయి. ఈ విధంగా ఉన్నటువంటి అన్ని బోధనా పద్ధతులు మరి పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి పద్ధతుల ఆధారంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాల ఆధారంగా పాఠ్య ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. కాబట్టి అన్ని విషయాలని చదవవలసిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదములు.